శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా శ్రీవారు దివ్యానుభవములు అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము. ప్రేమ కన్నా మహిమ ఏమి కలదు? మహిమలు సిద్ధులు అతనేదో ఆకాశం నుంచి సృష్టించి ఇచ్చాడు. ఇతనికైతే చాలా మహిమలు ఉన్నాయి. ఆ బాబా గారికి అయితే ఏదనుకుంటే అది జరుగుతుంది. ఇది ఏవో రకరకాలు చెప్తుంటారు కదండి. కానీ ఈ మహిమలు సిద్ధులు వీటిని మాస్టర్ అసలు పట్టించుకోలేదండి, ప్రాముఖ్యం ఇవ్వాల. కానీ కొన్ని మటుకు మనకి తెలుస్తూ ఉన్నాయండి, వాటిని వివరిస్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఏమంటూ ఉన్నారంటే, ప్రేమ కన్నా మహిమ ఏమి కలదు. మాస్టారు అరమరికలు లేని నిండైన ప్రేమ స్వరూపము. మాస్టారు గారి మహిమ ప్రేమయే. మాస్టర్ చూపించిన మహిమలు ఏమిటయ్యా అంటే ఆయన ప్రేమే. ఆయన అందరిపై కురిపించేటువంటి ప్రేమయే గొప్ప మహిమ. అయితే కొన్ని ఉదాహరణలు కూడా చెప్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. మా మిత్రుడు సత్యనారాయణాచార్యులు, పున్నయ్య శాస్త్రి గారి స్నేహితుడు సత్యనారాయణాచార్యులు గారు ఉన్నారటండి. అతనికట పాపం ఏదో వాతావరణ కాలుష్య ప్రభావం వల్ల ఒంటి నిండా కురుపులు వచ్చినాయిటండి. మాస్టర్ ఇంటికి వచ్చి ఈ బాధను నివేదించుకున్నట్ట. అప్పటికి హోమియో వైద్య సేవను ఆరంభింపలేదు మాస్టర్ గారు. అతను వెళ్ళి మాస్టర్ గారికి తన కురుపులను చూపించాటండి. అప్పుడు మాస్టర్ అండి అమ్మగారిని ఒక బెల్లపు ముక్క తెమ్మని అన్నారట. తన వద్ద గల భగవత్పాద తీర్థమున ఆ బెల్లపు ముక్కను కరిగించి అతనికి తీర్థంగా ఇచ్చారటండి. అతని కొసంగిరట. కొద్ది నిమిషాల్లో అటండి అతని శరీరం పైన కురుపులు అదృశ్యమైనట. మాస్టర్ గారి యొక్కయు అమ్మగారి యొక్కయు పవిత్రత దివ్యత అట్టివి. తన ధర్మపత్ని పవిత్రతను శ్రీవారు సూచించిరి. ఇంకా ఇక్కడ రామాయణాన్ని కూడా ఉదాహరణగా ఇస్తున్నారండి. రామాయణమున రామునితో సుగ్రీవుడు తన అన్నగారగు వాలి కంఠసీమలో అతని తపఃఫలముగా ఇంద్రుడొసగిన వజ్రహారం ఉన్నదనియు, దానివలన అతనిని తాను ఓడింపలేననియు నివేదింపగా, అయ్యా సుగ్రీవుడు అంటూ ఉన్నట్ట, మా అన్నయ్య గారికి తపస్సు చేసిన ఫలితంగా ఇంద్రుడు ఒక దివ్యమైనటువంటి హారాన్ని, వజ్రహారాన్ని ఇచ్చాడు. దానివల్ల అతన్ని నేను ఓడింపలేను అని అన్నట్టండి. రాముడు ఏం చేశాడు? పరమ పవిత్రుడు సేవామూర్తియగు తన తన్ముడు లక్ష్మణుడిచ్చిన గజ పుష్పమాలను స్వీకరింపమని సూచించెను. ఒక పుష్పమాల ఇచ్చాడు రాముడు. ఆ పుష్పమాల కూడా ఎవరి చేత ఇప్పించాడు? లక్ష్మణుడి చేత ఇప్పించాడు. లక్ష్మణుడి చేత ఇప్పించడానికి గల కారణం ఏంటి? లక్ష్మణుడు ఎవరండి? పరమ పవిత్రుడు సేవామూర్తి, భగవత్ సేవ చేసుకున్నటువంటి వాడు, అంటే రాముడి సేవ చేసుకున్నటువంటి వాడు, పైగా పరమ పవిత్రుడు. అప్పుడు తెలుసు ఆ గజపుష్పమాలను వేసుకొని మళ్ళీ సుగ్రీవుడు యుద్ధానికి వెళ్తే అప్పుడు సుగ్రీవుడు విజయం సాధిస్తాడు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? తపస్సు కన్నా పవిత్రత సేవ గొప్పవని రాముడు ధ్వనించెను. మనం అంటే వాలి ఆ ఇంద్రుడి వజ్రహారం వేసుకున్నా కూడా సుగ్రీవుడు అతన్ని జయించగలిగాడంటే తపస్సు కన్నా పవిత్రత సేవ గొప్పవని రాముడు ధ్వనించను అని అంటూ ఉన్నారండి. అయినను సుగ్రీవునకు సంపూర్ణ విశ్వాసము ఈ ధ్వని యందు కలగలేదు. కావున ఓడిపోవటకు సిద్ధమగుచున్న అతనిని రాముడు స్వయముగా కాపాడవలసి వచ్చినది. సుగ్రీవుడికి ఇంకా ఎక్కడో నమ్మకం కలగల. అందువల్ల రాముడే స్వయంగా బాణం వేసి వాలిని సంహరించడం జరిగింది. ఆ తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారండి. కర్ణపిశాచి విద్య తెలుసు. కర్ణపిశాచి విద్య అంటే ఎదుటి వాళ్ళు ఈ విద్య ఎవరైతే ప్రయోగిస్తారో, నేర్చుకొని ఎవరైతే ప్రయోగిస్తారో వాళ్ళకి ఎదుటి వాళ్ళు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారనేటువంటి తెలుస్తాయి. గుంటూరులో ఒకటండి ఒక ఆఫీస్లోని ఉద్యోగి ఒకరికి కర్ణపిశాచి విద్య నేర్పవలయునని మక్కువ మిక్కుటమాయను. అతని కోరిక బాగా పెరిగిందట, కర్ణపిశాచి విద్య నేర్చుకోవాలని, ఎట్లయినా సరే నేర్చుకోవాలని. అతడు ఈ విద్య తెలిసినటువంటి ఒక పెద్ద ఆయనకి చేరి
ఆ విద్య తనకి ప్రసాదింపమని బలవంతం పెట్టాట. అయితే ఆ పెద్ద ఆయన చెప్పాట, అయ్యా వద్దయ్యా, నువ్వు ఈ విద్య నువ్వు నేర్చుకోవద్దు, ఇబ్బంది పడతావు, వద్దు వద్దని చెప్పాట. అయినా సరే వినకపోయేసి పోగా ఇతను మళ్ళీ బలవంతం పెట్టడంతో ఆ పెద్ద ఆయన ఈ విద్యని అతనికి నేర్పేటండి. అప్పటి నుండి ఇతడు ఆఫీసుల్లో పనిచేయుచుంటూనే ఇంటిలో నా భార్య పిల్లలు నా గురించి ఏమనుకుంటున్నారు అని ఆలోచించాడు సాగాట. అయితే ఇతడు లోభి. ఇతని భార్య పిల్లలు ఇతని లోభిత్వమును గూర్చి చింతించుచు నిందించుకొనుచుండిరి. ఇంటి దగ్గర వీళ్ళు ఏమనుకుంటుంది ఇతనికి గ్రహించే శక్తి ఉంది కదండి. ఈ సంగతి అతడు గ్రహించి ఇంటికి వచ్చిన పిమ్మట ఇంకనూ వారిని నన్ను ఇట్లు నిందింతురాయని వేధింపదొడిగి, నా గురించి ఇట్లా ఆలోచించుకుంటారా, ఇట్లా చెప్పుకుంటారా అని వాళ్ళని వేధించడం మొదలుపెట్టాట. అంతేగాక ఆఫీసులో కొలీగ్స్ ఉంటారు కదండి, వాళ్ళ మనస్సులందరినీ తలపులను కూడా పసిగట్టుచు వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో కూడా పసిగట్టాట. వాళ్ళని గురించి పరిశోధించి వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టారట. నా గురించి మీరు ఇట్టని ఎందుకు అనుకుంటున్నారు, అట్లెందుకు అనుకుంటున్నారని. వాళ్ళు కూడా ఇతన్ని చూసి ఇతన్ని దూషించడం మొదలుపెట్టారట. ఏమిటయ్యా నువ్వు, మేమేమన్నా అన్నావా నిన్ను, అయినా నువ్వు మా మీదకి వస్తున్నావని. తన బుర్రలో వచ్చు ఆలోచనలే తలనొప్పి కలిగించుతున్నవై భారము కాగా, ఈ విద్య తెలియకుండా మామూలుగా ఉంటేనే మన బుర్రలో మనకు అనేక రకాల ఆలోచనలు వస్తున్నాయి, భారమైతూ ఉన్నది. మన బుర్రకే మనకొచ్చే ఆలోచనలకే మనకింత భారంగా ఉంటే ఇంకా ఎందరో ఇతరుల బుర్రలో ఆలోచనలు కూడా మనము కూడా వాటిని తరచి ఆలోచిస్తే అప్పుడు బుర్ర ఏమవుతుంది, ఒక కందిరీగలు తొట్టవలే అవుతుంది. ఇతనికి అట్లాగే అయిందటండి, ఇతని బుర్ర పాడైపోయిందిట. ఇక ఏం చేశాడు, ఇతను లాభం లేదని చెప్పి ఇతనికి ఎవరైతే ఆ విద్యను నేర్పించారో అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ విద్యను ఉపసంహరించేటువంటి మంత్రము చెప్పండి అయ్యా, ఈ విద్య ఉపసంహారం చేయండి నా నుంచి అని బతివిలాడట. అతను అన్నట్ట, అయ్యా ఈ విద్యని ఇవ్వటం అయితే వచ్చు కానీ ఉపసంహారం నాకు తెలీదు, నేను నిస్సహాయుడిని, అశ్వత్థామ వలె విద్యాప్రయోగమే కానీ ఉపసంహారము నా వలన కాదని చేతులెత్తెను. అయితే నాకు దారి ఏదని ఇతడు విలపింపగా మాస్టర్ గారిని ఆశ్రయింపుమని ఆయన సూచించెను. ఈ కర్ణపిశాచి విద్యాపోహతుడు అంతటా మాస్టర్ గారిని ఆశ్రయించి తన వేడుకోలును విన్నవించరు. మాస్టర్ అండి అప్పుడు ఏ మంత్రము జపించలేదటండి, అతనికి కూడా ఏ మంత్రం ఉపదేశించలేట, కనులు విడిచి కూడా మూయలేట. వెంటనే అట్లా అభయం ఇచ్చారట. ఈ విద్య ఇక నిన్ను విడిచిపెట్టినది, భయము లేదు, వెళ్ళుము అని అన్నారటండి. అతడు మొబ్బు వీడిన చంద్రుని వలె చల్లని హాయినంది కృతజ్ఞుడై సెలవు గైకొనెను అంటూ ఉన్నారండి. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రమును ఉపసంహరించినది నారాయణ సఖుడును నరోత్తముడును అగు అర్జునుడు. మరి ఈ కర్ణపిశాచిని తన మాట మాత్రమున ఉపసంహరించిన ఆచార్యులు వారెవ్వరో కదా. మాస్టర్ గారు ఇంకొక విచిత్ర సన్నివేశం కూడా చెప్తూ ఉన్నారండి. ఒకసారి అరండలపేటలో నివసించుతున్నటువంటి ఒక ఇంటి వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు పగలు కానీ రాత్రి కానీ భోజనం చేయటానికి సిద్ధం చేసుకొని భోజన పదార్థములన్నీ కంచంలో వడ్డించుకున్న వెంటనే అవి గాలిలోకి ఎగిరెడివి, పదార్థములన్నీ విసరబడేటివి. మరల అట్లే జరిగాను. 4-5 రోజుల పాటు ఇట్లు జరిగిన మీదట, 4-5 రోజులు ఇట్లా జరిగిన దాని మీదటండి ఆ ఇంట్లో మగవాళ్ళు ఇంకా ఆకలికి తట్టుకోలేక బయటికి వెళ్ళి హోటళ్లలో భోజనం చేసేవాళ్ళట. ఆ రోజుల్లో పాపం ఆడవాళ్ళు హోటల్కి వెళ్ళి భోజనం చేయటం లేదటండి. అందువల్ల మగవాళ్ళైతే భోజనం చేస్తున్నారు. మరి ఆడవాళ్ళ పరిస్థితి, పాపం ఆడవాళ్ళు ఆకలితో మలమల్లాడేవాళ్ళట. ఈ పరిస్థితి తెలిసి వాళ్ళు ఎవరో చెప్పారట, మాస్టర్కి విన్నవించుకోండి, మాస్టర్ని ఆశ్రయించి ఈ ఆపద నివారణ గావింపుడని వేడిరి. మాస్టర్ గారు వారి ఇంటికి రాత్రి వేళ వెళ్ళిరి. మాస్టర్ని తీసుకొని వాళ్ళు వెళ్ళారటండి వాళ్ళ ఇంటికి. మాస్టర్ వెళ్ళారట వాళ్ళ ఇంటికి. వెళ్ళిన తర్వాత వాళ్ళు చూపించారట, భోజన పదార్థాలన్నీ పళ్ళెల్లో పెట్టుకున్నారట. పెట్టగానే యథాపూర్వకముగా అవి గాలిలోనికి ఎగిరి
పదార్థములు అన్నపు మెతుకులతో సహా చిందరవందరగా గదిలో వెదజల్లబడినవి. దీనిని గమనించిన మాస్టర్ గారు ఈసారి మరలా వండి పళ్ళెములలో ఉంచుటని ఆనతిచ్చిరి. ఇంటిలోని వారు అట్లే గావించిరి. శ్రీవారి ఆనతిని అనుసరించి ఎల్లరును ఎవరి కంచము ముందు వారు ఆసీనులైరి. మాస్టర్ గారి దృశ్యమును కనులు తెరిచి కనుచుండిరి. ఈసారి పళ్ళెములు ఎగురలేదు. ఇక ఆ ఇంటి వారి ఆపద తొలగినది, ఆకలి తీరినది. మరునాటి నుండి అంతయు సాఫీగా జరుగునని మాస్టర్ గారు భయమిడి ఇంటికి వచ్చిరి. ఆ మరునాటి నుండి సాఫీగానే వారి ఇంట భోజన కార్యక్రమం సాగినని తెలుపనక్కరలేదు కదా. ఆ ఇంటి వారిపై కినుక వహించిన కొందరు ప్రేతజీవుల పని ఇది అని శ్రీవారు మాకు వివరించిరి. వారే మంత్రమును పఠింపలేదు, కనులు మూసి ధ్యానింపలేదు. వారి ఆనతి మాత్రమున ఆపద తొలగెను. ఆపద కలిగించిన ప్రేతజీవులను శ్రీవారు నిందింపలేదు, వారిని బంధింపలేదు. వారిని కూడా అంతర్యామి స్వరూపులుగా ప్రేమించి వారికి హితము సంకల్పించిరి. వారికి అనునయము లభించినది. వారి మృదుల వైఖరితో మెత్తబడిన ఆ జీవులు తప్పుకొనిరి. ప్రేమ కన్నా మంత్రమేది కలదు, శక్తి ఏమి కలదు? ఆ ప్రేతజీవులకు వీరు కరుణతో ప్రేతత్వ విముక్తిని, సద్గతిని, ఉత్తమమైన ఉత్తర జన్మను ప్రసాదించిరని అనిపించినది అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. మాస్టర్ గారి మహిమలను గూర్చి మా కాలేజీ విద్యార్థులలో కొన్ని ప్రవాదములు గలవు. మాస్టర్ గారు ప్రతి గురువారము తెల్లవారుజామున 3 గంటల వేళ తమ భౌతిక దేహమును తమ శయ్యాగృహముననే ఉంచి సూక్ష్మదేహముతో కాశీకి పయనించి అసలు గంగా స్నానం ఆచరించి మరలా తిరిగి భౌతిక దేహములో ప్రవేశించి తర్వాత నిద్ర నుండి మేల్కాంతురని ఒక ప్రవాదము కలదు. ఒకరోజు కొందరు సహాధ్యాయులు నన్ను కలిసి ఈ సంగతి తెలిపి, నీవు రాత్రిపూట మాస్టర్ గారి ఇంటనే శయనించుచున్నావు కదా, ఈ విషయమందలి సత్యాసత్యములను పరిశీలించి మాకు చెప్పుము అని సూచించిరి. నేను వెర్రివాడనై ఇట్లా చెప్పారు నాకు మా స్నేహితులు. అప్పుడు పున్నయ్య శాస్త్రి గారి పాపం 3 గంటలకు మేల్కాంచి శ్రీవారి శరీరమును పరిశీలింపదొడగితిని. అంత మాత్రము చేత ఏమి తెలియను. ఒకవేళ వారు నిజముగానే సూక్ష్మదేహముతో గంగా స్నానమాచరించి వచ్చుచున్నను మనకు ఆ సంగతి తెలియనిది కాదు. ఇట్లు నా పరిశీలన కొన్ని మార్లు జరిగి విఫలుడనైతిని. నా వైఫల్యమును నా సహాధ్యాయులకు ఎరిగించితిని. మాస్టర్ గారు పరకాయ ప్రవేశము చేయుదురని వేరొక ప్రవాదము కలదు. మాస్టర్ గారి విషయమున ఇట్టి మహిమలను గూర్చి ఊహించుట, పరీక్షింప ప్రయత్నించుట వృధా ప్రయాసమే కాక చిత్తచాంచల్యమును సూచించెను. మాస్టర్ గారి జీవన విధానమును గమనించి వారి ఉపదేశములను స్వీకరించి వారిని అనుసరించుటయే కర్తవ్యము. వారి జీవనమే వారి గొప్ప సందేశము. వారి జీవితమున ఒక్క క్షణము కూడా తన కొరకైనది లేదు, అంతయు లోకహితార్థమే. మాస్టర్ గారి ఇంటికి వారి ఆధ్యాత్మిక గోష్ఠిలో పాల్గొను ఇచ్ఛతో ఒక బిఎస్సి విద్యార్థి వచ్చుచుండేవాడు. ఇతడు ఒక ప్లేడర్ గారి కొడుకు. ఇతడు నాతోనూ రాధాకృష్ణతోనూ స్నేహముగా మెలిగెను. మాస్టర్ గారు మమ్ములను ఆట పట్టింపదలచిరి. వారు నాతో ఇట్లనిరి, మీరు ముగ్గురు కన్యాపుత్రులు కదా. నాకు వారి పలుకులు అవగతం కాలేదు. తర్వాత వారిట్లు భాష్యము చెప్పిరి, మేము ముగ్గురము కన్యారాశి యందు జన్మించితిమి. అప్పటికి నేనెప్పుడునూ వారికి నా పుట్టిన దినము వగైరాలు చెప్పి ఉండలేదు. అయినను వారి ఎరుకలోనికి రానిదేమి కలదు. మాస్టర్ గారికి తమ శిష్యులను ఆట పట్టించు వేడుక మిక్కుటము. ఈ చిన్న వయసులో దేవుడి గీముడు ఎందుకు, ముసలితనమును చూచుకొనవచ్చు కదా, నీవు ఆచార్యుల వారి వద్దకు వెళ్ళరాదు అని అతడి తండ్రి గారు దృఢముగా బంధించుటచే మానివేశాట అతను. అయితే తర్వాత ఒకరోజు సాయంకాలము అతడు మాస్టర్ ఇంటికి మరలా వచ్చాట. బయట మాస్టర్ ఇంటి బయట పున్నయ్య శాస్త్రి గారు, రాధాకృష్ణ గారు ఇద్దరు ఆ పిల్లవాడితో మాట్లాడుతున్నారటండి. ఈ మధ్య నువ్వు ఎందుకు వచ్చుటలేదు అని పున్నయ్య శాస్త్రి గారు అడిగారట. దానికి అతడు అన్నట్ట, నాకు రావాలనే ఉంది కానీ మా నాన్నగారు రానివ్వట్లేదు
అని వాపోయాట పాపం. అప్పుడు వెంటనే తడువుకోకుండా పుణ్యశాస్త్రి గారు అన్నారట, హిరణ్యకశిపునకు ప్రహ్లాదుని వెళ్ళినే నీవు మీ నాన్నగారికి కుమారుడివై జన్మించితివోయి అన్నారట. పాపము అతడు ముఖము ఘాటు పడినట్లు వెనుదిరిగిపోయాను. ఇక అతడు శ్రీవారింట అడుగు పెట్టలేదు, నాకును ఇంకా కనిపించలేదు. ఈ దోషము నాదియే. పుణ్యశాస్త్రి గారిలో ఉన్న గొప్పతనం చూడండి. ఇది ఇట్లా రాసుకుంటూ వస్తున్నారండి. మాస్టర్తో అనుభవాలన్నీ చక్కగా రాసుకుంటూ వస్తూ, అందులో నేను ఇంత గొప్ప పని చేశాను, నేను అంత గొప్ప పని చేశాను అని అంటలేదండి పుణ్యశాస్త్రి గారు. నేను ఇట్లా ఆలోచించాను, నేను ఇట్లా చేస్తున్నాను అన్న అమాయకత్వం ఇట్లా ఉంది అని అంటూ తను చేసిన తప్పులు కూడా చెప్తూ ఉన్నారు. అది గొప్పతనం అండి. ఇది మహాత్మా గాంధీలో కనిపిస్తుంది మనకి. మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు, ఆత్మకథ, సత్యాన్వేషణ దాని పేరు. ఆ ఆత్మకథలో తాను చేసిన తప్పుల్ని రాసుకుంటూ వస్తారండి మొదటి నుంచి కూడా ఆ మహాత్మా గాంధీ. ఎవరైనా ఆత్మకథ రాసుకుంటే నేను ఇంత గొప్ప పని చేశాను, అంత గొప్ప పని చేశాను అట్లా రాసుకుంటారు. కానీ మహాత్మా గాంధీ, అయ్యా నేను చిన్నప్పటి నుంచి ఇట్లా తప్పులు చేసుకుంటూ వచ్చాను, ఆ తప్పుల నుంచి నేను ఈ విషయాలు తెలుసుకున్నాను అని రాసుకుంటూ వచ్చారు. రాధాకృష్ణ నా తప్పుకు చింతించి నన్ను మందలించెను. నీవు ఇట్లు అతని తండ్రిని నిందించి అతనిని బాధ పెట్టితివని. ఆపై రాధాకృష్ణ అమ్మగారికి మాస్టర్ గారికి ఈ వార్త నివేదించెను. వాళ్ళు కూడా మందలించారట పుణ్యశాస్త్రి గారికి. నిజమే అయినా కఠోరమైన మాటలను పరులను నొప్పించుచు అనరాదు. మాస్టర్ అన్నట్టు నిజమే అయినా కూడా కఠోరమైన మాటలను, నొప్పించే మాటలను అనకూడదు. నువ్వు అతడిని తండ్రిని నిందించావు, అతడు బాధపడ్డా, పైగా మా ఇంట నువ్వు ఉంటూ ఉన్నావు కాబట్టి మేమే నీ చేత అనిపించారు అని అనుకుంటారు వాళ్ళు. ఇంతకు నాకు చెడ్డ పేరు వస్తుందని బాధ లేదు, కానీ నీవు దానికి బాధ్యుడు కావచ్చునా అని అన్నట్టండి మాస్టర్ గారి పలుకులు యథార్థమైనవి. అతడు వారిపైన కూడా కినుక వహించి ఇక శ్రీవారి ఇంట గడప తొక్కలేదు. ఆ విధముగా అతడు మాస్టర్ ఇంటికి ఇంక రాలేదుటండి. ఆ విధముగా దివ్యపురుష సాన్నిధ్యమునకు అతనిని దూరము చేసి అతని యథార్థమునకు పురోగతికి అడ్డుకట్ట వేసిన వాడనైతిని. తొందరపాటుతనము, నిజమును నిష్కర్షగా చెప్పుదగునను అవివేకము ఇంత పని చేసినవి. మాట జారరాదు, విచక్షణ ఆవశ్యకము. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం అను మనువు గారి ఉపదేశమును మాస్టర్ గారు పలుమార్లు ఉదహరించడివారు అని చెప్తూ ఉన్నారు. అట్లా ఇంకో విషయం చెప్తూ ఉన్నారండి. నేను కొన్నాళ్ల పాటు 1959 నుండి 1960 దాకా సాయంకాలము పూట ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయమునకు వెళ్ళి 1 గంట, గంటన్నర సేపు ఆధ్యాత్మిక గ్రంథములను పఠించడివాడను. అప్పటికి శ్రీవారి నిత్య గోష్ఠులు సాయంకాలము ప్రారంభం కాలేదు. ఒకరోజు పుణ్యశాస్త్రి గారి గ్రంథాలయంలో ఉండి మనుస్మృతికి ఆంగ్ల అనువాదం చదువుతున్నట్ట. 1000 పేజీల పుస్తకం అది. ఈ మనుస్మృతిలో జగత్ సృష్టిని వివరించు అధ్యాయమును లోతుగా పరిశీలింపసాగితిని అని అంటూ ఉన్నారు. ఇంతలో మాస్టర్ అండి వెనక వైపు నుంచి వచ్చి పుణ్యశాస్త్రి గారు తలకాయపై ముట్టికాయ వేశారట. ఎవరబ్బా అని పుణ్యశాస్త్రి గారు వెనక్కి తిరిగి చూసేసరికి మాస్టర్ చక్కగా కిలకిలా నవ్వుతున్నారటండి. వారి మధుర మందహాసము, వాత్సల్యమును, వెలార్చు కటాక్షములను నన్ను లోగొనుటతో మనస్సు మౌనము వహించెను, మాట మూగబోయెను. ఇట్లు పరిహాసములాడుట శ్రీకృష్ణుని వల్లనే మాస్టర్ గారికి ఎంతయో ప్రీతి అని తర్వాతి నా జీవిత అనుభవమున గ్రహించితిని. అంతటా వారు నా చేతిని తాకి లోనికి రమ్మనిరి. మాస్టర్ అండి ఆ గ్రంథాలయంలోకి పుణ్యశాస్త్రి గారిని లోపలికి తీసుకెళ్ళారట. తీసుకెళ్ళి ఒక పుస్తకాల రికార్డును పరిశీలించి, అంటే పుస్తకాలు అన్నీ వరుసగా ఎక్కడెక్కడ ఏ పుస్తకాలు ఉన్నాయని ఒక క్యాటలాగ్ లాంటిది, రికార్డు లాంటిది ఉంది కదండి, అది పరిశీలించారట. ఆ పుస్తకం పేరుని గమనించి మాస్టారే స్వయంగా ఆ బీరువా దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాన్ని గ్రహించి చదవటం మొదలుపెట్టారటండి. ఆ అధికారి అనుమతి తీసుకున్నారు. అనుమతి తీసుకొని చదవటం మొదలుపెట్టారట అక్కడే. అది 500 పేజీలు. చాలా విచిత్రం చూడండి ఈ సన్నివేశం. 500 పేజీల పుస్తకం అంటండి. 15 నిమిషాల్లో చదవటం పూర్తి చేశారటండి మాస్టర్. జాగ్రత్తగా వినండి, 500 పేజీల పుస్తకము 15 నిమిషాల్లో అక్కడే చదవటం పూర్తి చేశారట.
స్వామి వివేకానందుని జీవితమున ఇట్టి ఘట్టము పూర్వము చదివితిమి. ఎప్పుడో వివేకానంద స్వామి ఇట్లా పుస్తకాలు చదివేవాళ్ళని విన్నాం, ప్రస్తుతము కనులారా కంటిని అంటూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు. ఆ పుస్తకమునందు వింత వింత బొమ్మలు, ఆకృతులు, ఏదో సాంకేతిక మార్మిక భాష, అది ఏదియో నాకు అవగతం కాలేదు. బ్రహ్మాండ విజ్ఞానమో తంత్ర విద్యయో అందుకలదు. అప్పుడు నాతో వారిట్లనిరి. అప్పుడు పుణ్యశాస్త్రి గారితో మాస్టర్ ఇట్లా అంటూ ఉన్నారటండి, పున్నయ్య, ఇట్టి పుస్తకములు ఈ గ్రంథాలయంలో కొన్ని వందలున్నవి, కానీ ఎవ్వరికినీ తెలియదు. ఆయా పుస్తకములను పఠించు అర్హత ఉన్నవాడు వచ్చినప్పుడే అది ఉన్నట్లు కనపడును, చేయి పెట్టనిచ్చును, లేకున్నా కనిపించదు. ఇవి పరమగురువుల దివ్య రచనలు అని చెప్పారటండి. పుణ్యశాస్త్రి గారు అంటున్నారు, విస్తుపోవుట నా వంతైనది, ఆశ్చర్యపోవటం నా వంతైంది అంటున్నారు. మాస్టర్ గారు ఎవరు, ఎట్టివారు ఊహకందుటలేదు. కనుక మనము ఒక విషయం అయితే స్పష్టమండి. నేను చెప్తున్నాను, కాసేపు ఈ ప్రసంగాన్ని ఆపి నేను చెప్తున్నాను. ఒక విషయం అయితే స్పష్టం, ఈ పుస్తకము మనం చదువుకుంటున్నాము, మనం వింటున్నాము, లేదా మనం చదువుకుంటున్నాము, వింటున్నాము మాస్టర్ గారి గురించి అంటే మనం అదృష్టవంతులము అనేది నిష్కర్షగా చెప్పచ్చండి. మాస్టర్ అనుగ్రహం ఉంటేనే ఇట్లాంటి పుస్తకాలు చదవటమైనా, లేదా ఇట్లాంటి పుస్తకాలు ఒకళ్ళు చదువుతుంటే వింటమైనా, ఈ రెండు మాస్టర్ అనుగ్రహం ఉంటేనే జరుగుతాయి అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నదండి. ఇంకో అంశం చెప్తూ ఉన్నారు, మాస్టర్ గారు నివాసం ఉన్న గృహము యొక్క యజమానులపై ఎవరికో కోపము కలదు. అది వరకు కూడా చెప్పుకున్నామండి మనం ఈ మాట. మాస్టర్ గారు ఎక్కడైతే అద్దెకుంటున్నారో ఆ అద్దెకుంటుండే ఓనర్స్ ఉంటారు కదండి, ఆ ఓనర్స్ మీదకి ఎవరో శత్రువులు ఉన్నారు. వీళ్ళు రుణం ఎగ్గొట్టారని వాళ్ళు ఏం చేశారండి, వారి ఇంటిపై క్షుద్ర ప్రయోగము గావింపజేసిరి. దాంతో ఏమైంది, ఇంటిపై రాళ్ళు ఆకాశము పైనుండి పడసాగను. గోకులమున ఇంద్రుడు రాళ్లవాన కురిపించినని ఎరుగుదుము కదా, అది ప్రత్యక్షముగా కానవచ్చింది. ఇంటి యజమానురాలు ఉత్తమురాలు మాస్టర్ గారిని ద్రౌపది శ్రీకృష్ణుని వలె అన్నగారు కాపాడండి అని మొరపెట్టుకొని శరణు వేడినది. శ్రీవారు కరుణామృత దృష్టి పంపిన వారై ఆమెను ఊరడించి ఇంటి హాలు నుండి దొడ్డి వైపుకు వచ్చి ఆకాశము వైపు ఊరక చూచిరి. దానితో రాళ్లవాన కురియుట ఆగిపోయినది. మాస్టారు చూసిన మాత్రాన్నే రాళ్లవాన కురియటం ఆగిపోయిందటండి. గోవర్ధనమిచ్చట శ్రీవారి చూపే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి వాళ్ళందరినీ కాపాడారు. మరి ఇక్కడ మాస్టారు ఏ గోవర్ధనగిరిని ఎత్తారంటే ఆయన చూపే గోవర్ధనగిరి అని అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు. భాగవతము 2వ స్కంధమున ఇట్లు చెప్పబడినది, క్రోధారుణాంబకుడై రాఘవుడు చూసిన మాత్రమున లవణ సముద్రము ఎండిపోయినదట. మాస్టర్ గారి ఎట్టి మంత్రోచ్చారణము గావింపలేదు. క్షుద్ర ప్రయోగాచ్చాటనమునకై ప్రత్యేక ప్రయత్నము గావింపలేదు. ఇంటి యజమానురాలు ఊపిరి పీల్చుకున్నది. ఆ తర్వాత ఒక తమాషా జరిగింది. ఏమైంది, ఈ సంఘటన 3-4 రోజుల తర్వాత మళ్ళీ ఈ సంఘటన మళ్ళీ మొదలైందట. మళ్ళీ అంటే రాళ్ళు ఇంటిపై పడసాగినట్టండి. ఆ సమయంలో పాపం మాస్టర్ ఇంట్లో లేరటండి, వేరొక ఊరు వెళ్ళి ఉన్నారట. ఇంట్లో అమ్మగారు, రాధాకృష్ణ గారు, పిల్లలు ఉన్నారట. యజమానురాలు, ఆ ఇంటి యజమానురాలు అమ్మగారు దాన్ని ఆశ్రయించిందటండి. ఆ సమయంలో పుణ్యశాస్త్రి గారు ఎక్కడున్నారు అంటే, పుణ్యశాస్త్రి గారు, గోపిరెడ్డి గారు, సోమయాజులు అని మిత్రుడు, వాళ్ళందరూ కలిపి ఆ గోపిరెడ్డి గారు నివసించుతున్నటువంటి గది, వాళ్ళు బ్యాచిలర్స్ రూమ్ ఎక్కడో ఉంది కదండి, అక్కడ చదువుకోవటానికి వెళ్ళారట పుణ్యశాస్త్రి గారు. దగ్గరే, మాస్టర్ ఇంటికి దగ్గరే అది. అయితే పుణ్యశాస్త్రి గారు ఏమంటున్నారంటే, నా శరీరం అప్పుడు దుర్బలముగా ఉండేది. మా సోదరుడు గోపిరెడ్డి నాకు పరిచర్యలు చేసేటివారు. కొన్ని మార్లు సోమయాజులను చేశాను, వారి రుణము తీర్చుకొనరానిది. ఆ రోజు సెలవు దినము ఒకటిచే డిగ్రీ పుస్తకాలు చదువుకొనుటకై అతడికి ఏగి ఉంటిని. అమ్మగారు ఏం చేశారంటేట,
అమ్మగారు పున్నయ్యను పిలుచుకురమ్మని వారి తమ్ముడు రాధాకృష్ణను పురమాయించిరి. ఆ సమయంలో అమ్మగారటండి పున్నయ్యని పిలుచుకురమ్మని పంపించారట రాధాకృష్ణ గారిని. ఎంత చిత్రము! పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు, నేనా రాళ్లవానను ఆపునది, నేను ఆపగలను అసలు రాళ్లవానని? వానపాము ఆదిశేషుడగునా? ఈ వార్త విని నేను రాధాకృష్ణను అనుసరించి మాస్టర్ గారి నివాసమునకు వెడలితిని. నడుచుకుంటూ వస్తూ దారిలో ఏం చేశారట పున్నయ్య శాస్త్రి గారు? మాస్టర్ని స్మరించి ఆ ఇంటి వారిని ఇంటిని కాపాడుమని మనస్సులోనే మొక్కి ప్రార్థించి తిని. చిత్రమేమనగా నేను ప్రవేశించినప్పటికే ఈ రాళ్ళు పడుట ఆగినది. అమ్మగారు ఈ సంగతి చెప్పిరి. ఎప్పుడు ఆగిపోయినది? ఆమె సంకల్పించి నాకై కబురు చేసినప్పుడే. అనగా అర్థమేమి? మాస్టర్ గారి కరుణాపూరిత దృక్కు, అమ్మగారి దయాపూర్ణ సంకల్పము ఒకటియే. మరి నన్నేలా రమ్మని కబురు పంపుట? నన్ను రమ్మని కబురు ఎందుకు పంపించటము అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఈ దివ్య విభూతిని గ్రహించుటకై, ఈ విభూతిని గ్రహించడం కోసం అమ్మగారు పిలిచారు అని అంటూ ఉన్నారండి. శ్రీవారిపై విశ్వాసము దృఢపరుచుకొనుటకును, నిరాడంబరముగాను, ఎట్టి ఆధ్యాత్మిక తపస్సు చేయనిదిగాను, దివ్య సంపన్నురాలు కానీ సామాన్య మానవ స్త్రీగాను సాక్షాత్కరించు అమ్మగారి పవిత్రత, దివ్యత, పాతివ్రత్య మహిమ, భర్తగారిపైన అపార విశ్వాసము అట్టివి. ఆమె శ్రీవారిని స్మరించగానే నివారణము సిద్ధించినది. అమ్మగారు ఎచ్చటనున్న మాస్టర్ గారు అచ్చట ఉన్నారు. శ్రీ శారదా రామకృష్ణుల వలనే వీరును అభిన్నులు, దేహములు వేరు కానీ లోని వెలుగు ఒకటే అంటూ ఉన్నారండి. తర్వాత ఇంకో విచిత్రం కూడా చెప్తూ ఉన్నారండి. పున్నయ్యశాస్త్రి గారి ఊరు గురజాల. ఆ గురజాలకి శివారు గ్రామం ఉంది ఒకటి. ఏమిటి ఆ గ్రామం పేరంటే జంగమేశ్వరపురము. ఈ జంగమేశ్వరపురము ఈ పున్నయ్యశాస్త్రి గారు చెప్పినటువంటి స్నేహితుడు, సోదరుడు గోపిరెడ్డి గారు అని చెప్పారు కదండి. ఆ గోపిరెడ్డి గారి సొంత ఊరు జంగమేశ్వరపురం. సరే, సెలవులకి పున్నయ్యశాస్త్రి గారు గురజాల వెళ్ళారు. ఆ పక్క ఊరే గోపిరెడ్డి గారు కాబట్టి ఆ పక్క ఊరికి ఆయన వెళ్ళారు. అయితే ఈ జంగమేశ్వరపురంలో ఏం జరిగిందంటే అండి, ఒకసారి గేదెలన్నిటి స్తనములు రక్తము స్రవింపసాగినవి. క్షీరము బదులు వాని స్తనముల నుండి రక్తము వెడలుచుండెను. ఇది మహామారి వ్యాధి వంటిదో లేక క్షుద్ర ప్రయోగ ప్రభావము, ఎట్టి వైద్యమును పనిచేయలేదు. మా గోపిరెడ్డి నన్ను తోడ్కొని గుంటూరు వచ్చెను. ఇరువురము మాస్టర్ గారి సన్నిధికి చేరి వారికి మ్రొక్కితిమి. గోపిరెడ్డి తమ ఊరి గేదెల వ్యాధిని శ్రీవారికి నివేదించెను. మా గ్రామము వచ్చి గేదెల బాధను నివారింపుడని శ్రీవారిని ప్రార్థించితిమి. వారు ప్రసన్నులై ఇట్లనిరి, నేను రానక్కరలేదు, మీరిరువురును వెళ్ళి ఆయా గేదెల వద్ద నిలబడుడు, అంతటితో వాని నుండి రక్తస్రావము ఆగిపోవును. నేను సంశయించి ఇట్లాంటిని, మీరు మహాత్ములు, మీ సాన్నిధ్య ప్రభావమున గేదెలకు రక్తస్రావము ఆగగలదు, కానీ మా బోటి అల్పుల వలన ఎట్లు జరుగును? మాస్టర్ గారు ఇట్లు అభయముద్ర పట్టిరి. సందేహించకండి, వెళ్ళండి, తప్పక నేను చెప్పినట్లే గేదెల వద్ద మీరు నిలబడుతో రక్తస్రావము ఆగిపోవును. మేమిరువురము ఇక వారి పలుకులను పరిపూర్ణముగా విశ్వసించిన వారమై ఆ గ్రామమునకు చేరితిమి. మేము జంగమేశ్వరపురము ఊరి చివర గేదెలను కాయుచున్న ఒక బాలుని సమీపించి ఇట్లడిగితిమి, గేదెలకు రక్తస్రావము జరుగుట ఏమైనది అంటే అతడు చెప్పాట, నిన్ననే ఆగిపోయిందండి అని చెప్పాట. ఆపై మాస్టర్ గారు మాకు అభయప్రదానము గావించిన సమయమునకే ఆగిపోయినట్లు అతని నుండి గ్రహించితిమి. నిన్ననే ఆగిపోయిందని ఆ కుర్రవాడు చెప్పాడండి, గేదెల్ని కాసే కుర్రవాడు. వీళ్ళు ఆరాధీసి ఎప్పుడు ఏ టైంకి ఆగిపోయింది అని ఆరాధిస్తేట మాస్టర్ గారు వీళ్ళకి ఎప్పుడైతే అభయప్రదానం చేశారో, మీ ఇద్దరు వెళ్ళి అక్కడ నిలబడండి ఆగిపోతుందని ఎప్పుడైతే చెప్పారో ఆ టైంకి ఆగిపోయిందటండి. అనగా వారు సంకల్పించిన సమయమునకే గేదెలకు వ్యాధి నివారణమైనది. మమ్ములను అతడికి పంపుటేలా అంటే చెప్తూ ఉన్నారు పున్నయ్యశాస్త్రి గారు. వారి సంకల్ప శక్తి వెనక గల అపార కరుణను ఎరుగుటకు, దానిని అవలంబించుటకును,
వారి యందలి విశ్వాసమును దృఢపరుచుకొనుటకును. మాస్టర్ గారు ఇంకొక పాఠమును నేర్పిరి. వారిని ఎప్పుడు ఎచ్చట స్మరించినను అప్పుడు అచ్చట వారి సాన్నిధ్యము ప్రసాదింపబడును, ఆపన్ నివారణ మగును. వీరి అంతర్యామిత్వము, శరణాగత వాత్సల్యము పురాణ పురుషులకు శ్రీరామకృష్ణులను, ఆధునిక యుగావతారులకు శ్రీరామకృష్ణ సాయునాథులను తలపింపకుండునా అంటూ ఉన్నారండి. చివరిగా ఒక్క పారాగ్రాఫ్ చెప్తూ ఉన్నారండి ఈ అధ్యాయంలో. మాస్టర్ గారు మాత్రము మహిమలు తనకు గలవని వెల్లడించడివారు కాదు. వానికంత ప్రాధాన్యమొసగలేదు. ఆచరణకు తప్ప వారి దృష్టిలో ఇంక దేనికి విలువ లేదు. ప్రేమైక సుధామూర్తి అగు వారి ప్రేమయే అత్యుత్తమ విభూతి మహిమ. ఆ ప్రేమయే దైవము కదా. అది వలసినప్పుడెల్లా వివిధ లీలా వైభవముల వేషములను ధరించుచుండేటిది. అట్టి లీలలలో కొన్నిటిని ఇప్పుడు ఉదహరించి తిని. వారి ప్రతి ప్రసంగము, రచన, వ్యాఖ్య వెనుక కూడా ఎంత లోతైన విజ్ఞానముండునో దానితో పాటు ఆచరణీయమగు జీవిత వైఖరి ఉండును. ఎందరో ఆర్తులు, దీనులు వారి వద్ద తీర్థమును గైకొని వారిచే కుంకుమ నొసట ధరింపజేసుకుని బాధా విముక్తులైరి. రోగులు రోగ విముక్తులైరి. భూతప్రేత పిశాచాది అనేక పీడితులు ఆ పీడల నుండి విముక్తులైరి. గుంటూరులో కొందరి దృష్టిలో కృష్ణమాచార్యుల వారనగా ఇట్టి పీడలను ఉచ్చాటనము చేయువారు అనియే. కనుక ఈ రకంగా మనకి మాస్టారు దివ్యానుభవములు అనేటువంటి అధ్యాయాన్ని పున్నయ్య శాస్త్రి గారు చక్కగా తెలిపారండి. రేపు మాస్టర్ గారు నాగభూషణము గారు అనేటువంటి అధ్యాయంలో ప్రవేశిస్తాం. ఆ తర్వాత మాస్టర్ గారు త్యాగామృతమూర్తి అనేటువంటి అధ్యాయాన్ని కూడా రేపటి రోజు జరిగేటువంటి ఈ సత్సంగాల్లో చెప్పుకుందాము అనేటువంటి విషయాన్ని మీకు విన్నవించుకుంటూ స్వస్తి. వాసుదేవ.